టాలీవుడ్ నటి కల్పిక చిక్కుల్లో పడింది. కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మే 29న ప్రిజం పబ్ లో బిల్ పే చేయకుండా అసభ్యంగా ప్రవర్తించారని, తమ సిబ్బందిని బూతులు తిట్టడంతో పాటు బాడీ షేమింగ్ చేసిందని, ప్లేట్స్ విసిరేయడం జరిగింది అంటూ పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కల్పికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తిని తాగిరు కదా బిల్ కట్టేసి కేసు నేను డెజర్ట్ కి కట్టాను, మీరు ఒప్పుకున్నారా? నేను ఇస్తా, మూసుకొని అపాలజీ చేయమని చెప్పండి. లేకపోతే వాళ్ళు కేసు వేస్తే నేను మాత్రం కోర్టుకి రాను, పెట్టను. నాకు అంత టైం లేదు. వెళ్ళండి సార్, నేను వేరే సీఐ కాల్ చేసుకుంటా, మీరు వెళ్ళొచ్చు. బర్త్డే కేక్ విషయంలో కల్పిక పబ్ సిబ్బంది మధ్య వాగ్వివాదం జరగడంతో సిబ్బందిని కల్పిక బూతులు తిట్టిందని పబ్ యాజమాన్యం ఆరోపించింది. ప్రిజం పబ్ లో బర్త్డే వేడుకల సందర్భంలో బర్త్డే కేక్ విషయంలో పబ్ సిబ్బంది తనపై దాడి చేశారని కల్పిక ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేను పెట్టిస్తున్నాను, మీరు కనపడలేదు నాకు వద్దండి. నాకు మీరు తిని తాగిరు కదా బిల్ కట్టేసి కేసు నేను డెజర్ట్ కి కట్టాను, మీరు ఒప్పుకున్నారా? నేను ఇస్తా, మూసుకొని అపాలజీ చేయమని చెప్పండి. లేకపోతే వాళ్ళు కేసు వేస్తే నేను మాత్రం కోర్టుకి రాను. అందులో తన పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టారని, తనకు క్షమాపణ చెప్పాలి అంటూ పబ్ బయట కల్పిక వాగ్వివాదానికి దిగింది. ఆ కేసులో ఇప్పుడు కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ప్రిజం పబ్ లో జరిగినటువంటి గొడవ వివాదం విషయంలో నటి కల్పికపై గచ్చిబౌలి పిఎస్ లో కేసు నమోదైంది. పూర్తి వివరాలు మణికంఠ అందిస్తారు. మణికంఠ, సినీ నటి కల్పికపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 324/4, 352, 351/2 బిఎన్ఎస్ చట్ట ప్రకారం ఆమెపై కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. గత నెల మే 29వ తారీఖున కల్పిక పుట్టినరోజు సందర్భంగా ఫ్రిజం పబ్కి వెళ్ళింది. అక్కడే తన స్నేహితులతో బర్త్డే పార్టీ నిర్వహించుకుంది. అయితే అనంతరం కల్పిక బయటకు వచ్చే సమయంలో కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వాలంటూ కూడా ఆ పబ్ యాజమాన్యాన్ని కోరింది. అయితే కేక్ను ప్రొవైడ్ చేయమంటూ కూడా దానికి బిల్లు పే చేయాలంటూ కూడా ఆ యాజమాన్యం చెప్పడంతో అక్కడ ఒక్కసారిగా కూడా చిన్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. దీంతో వెంటనే పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. అక్కడ వాళ్ళిద్దరినీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి సమయం తర్వాత ఆ వివాదం అయితే ముగిసింది. ఆ క్రమంలోనే తనను పూర్తిగా కూడా పబ్బు యాజమాన్యం వేధించింది, అలాగే దుర్భాషలాడిందంటూ కూడా కల్పన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది. ఆ పోస్ట్ తీవ్రంగా వైరల్ కూడా అయ్యింది. ఈ నేపథ్యంలోనే పబ్బు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత నేడు ప్రిజం పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కల్పనపై. పూర్తిగా కూడా కల్పిక తమ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించింది, దీంతోపాటు తమ సిబ్బందిని బూతులతో హేళన చేసిందంటూ కూడా కల్పికపై అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా కోర్టు అనుమతి తీసుకుని కల్పికపై కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఆ ఎంటైర్ వీడియో కూడా ఒకటి బయటికి విడుదలైంది. ఆ పబ్బు విషయంలో అప్పుడు బర్త్డే సమయంలో అక్కడ ఏం జరిగిందనేది కూడా కల్పిక వీడియో తీస్తూ సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టింది. ఆ సమయంలో ఆ కల్పిక ఏదైతే సమస్య వచ్చిందో బర్త్డే కేక్ కాంప్లిమెంటరీ విషయంలో అక్కడ ఆ సమస్య అంతా కూడా జరుగుతున్న సమయంలో వీటన్నిటినీ కూడా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చింది. అదే సమయంలో ఆ పబ్కి సంబంధించిన ప్లేట్లు విసిరివేయడంతో పాటు బూతులతో అక్కడ ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఇదంతా కూడా ఫ్రిజం పబ్ యాజమాన్యం కూడా ఈ సన్నివేశాలంతటినీ కూడా పూర్తిగా వాళ్ళు ఆ కెమెరాల్లో చిత్రీకరించారు. దీంతోపాటు కల్పిక కూడా ఇక్కడ మొత్తం అక్కడ జరిగే ఎంటైర్ సిచ్యువేషన్ కూడా సపరేట్గా కూడా వీడియో తీసుకుంది. అదే సమయంలో పబ్బు యాజమాన్యం కూడా కల్పిక కొంత దుర్భాషలాడుతూ కనిపించింది. పూర్తిగా కూడా అన్ని యాంగిల్లో కూడా కవర్ చేయండి అంటూ కూడా కల్పిక పబ్బు సో పూర్తిగా కూడా యాజమాన్యాన్ని కూడా దుర్భాషలాడుతుంది. ఆ సమయంలో అటు పబ్బు యాజమాన్యం కూడా కాంట్రవర్సీ కోసమే ఇదంతా కూడా చేశారు. తప్పుడు అలిగేషన్స్ చేస్తూ కూడా తమ పబ్బు యొక్క ప్రతిష్టను దెబ్బతీశారంటూ కూడా
ప్రిజం పబ్ యాజమాన్యం పేర్కొంది. కంప్లైంట్లో పూర్తిగా తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందడంతో పాటు తమ సిబ్బందిపై దుర్భాషలాడటమే కాకుండా తమ ఆస్తులను కూడా ధ్వంసం చేసిందంటూ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు.